వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మీరు చాలా కథలు చెప్తారు కదా, అన్నీ చక్కగా ఫస్ట్ నేనే వినేస్తాను. మీరు చదవటం నేను వినటం, నేను ఇంటికి వెళ్ళి చెప్తా. నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి. కథలు పిల్లలకి వినిపించాలా, వాళ్ళతో చదివిపించాలా, లేకపోతే ఇప్పుడు మనకి స్క్రీన్లో వచ్చేస్తున్నాయి చూపించాలా? ఏది చేస్తే వాళ్ళ బ్రెయిన్ ఇంకా షార్ప్గా ఉంటుంది? నేను చెప్తామా, తనే చదువుకోవటమా, చూపించటమా? మీ ఒపీనియన్ చెప్పండి. చూపించడం తక్కువ, రూల్డ్ అవుట్ అది. మొదట చెప్పాలి జయ. కథలు మనమే చెప్పాలి పిల్లలకి. నీకు ఎప్పుడు చదువుకోవటం వస్తుంది? 5-6 సంవత్సరాలు రావాలి చదవాలంటే. నేను 5 ఏళ్ళకి చదవటం మొదలుపెట్టా జయ. 5 ఇయర్స్ నిండేసరికి చదువు వచ్చింది నాకు. అప్పట్లో ఏంటంటే చిన్నప్పుడే ఆలు చెప్పటము, గుణింతాలు ఇళ్లలోనే, స్కూళ్ళకి వెళ్ళే లోపలే చెప్పేసేట ధోరణి ఉండేది. అవును. ముందంతా వినటం వల్ల కథల మీద ఆసక్తి వస్తుంది. పైగా క్వాలిటీ టైము మనం పిల్లలతోటి స్పెండ్ చేస్తాం. మీ ఉద్దేశం ఇది ప్రధానంగా కదండి? తల్లికి కనెక్ట్ అయ్యి తల్లో తండ్రో ఎవరైతే వాళ్ళు అమ్మమ్మ నాయనమ్మ చెప్పేవాళ్ళు. ఇప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు మన ఇళ్లలోనే ఉండటము లేదు. అమ్మమ్మలు వాళ్ళ తాలూకు సీరియల్స్లోనో, నాయనమ్మలు కూడా లేకపోతే ఏమిటి సొంత హెల్త్ కాపాడుకోవటంలోనో, లేకపోతే ప్రవచనాలు వినడంలోనోనే ఉంటున్నారు. పిల్లలకి దగ్గర కూర్చోబెట్టుకుని ఏదైనా చెప్పడం, కథలు చెప్పడం, ఒకవేళ వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పనివ్వరు. ఆ అవకాశం రూల్డ్ అవుట్ ఇప్పుడు లేదు అసలు. ఏ అవకాశం ఉంది? తల్లిదండ్రి పిల్లలతోటి రాత్రిళ్ళు కలిసి స్పెండ్ చేసే అవకాశం ఇంకా ఉందమ్మా. కొన్నాళ్ళపైకి అది కూడా మానేసేస్తారో ఏమో తెలీదు, మరి మానేస్తామేమో అది కూడా. ఈ పిల్లలకి రాత్రిపూటో మధ్యాహ్నాలో మన దగ్గర కూర్చోబెట్టుకుని ఏదైనా ఒక కథ చెప్పటం అనేది ఎంతో మంచి అలవాటు. వాడికి కథా ప్రపంచంలోకి వెళ్తాడు. మొదటిది ఊహలు పెరుగుతాయి, ఊహ పెరుగుతుంది మొదట. తర్వాత ఏమో అదేదో తమే స్వయంగా తెలుసుకోవాలనిపిస్తుంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే క్వాలిటీ టైంతో పాటుగా మనం ఈ కథ చెప్పే విధానం వల్ల మనకి వాళ్ళకి బాండ్ పెరుగుతుంది. ఓకే, మన మాట వినడము, వింటూ నిద్రపోవటము, అది సూదింగ్గా ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎవ్వరు సుశీలలు అందరూ సునీతలు ఉండరు కదమ్మా. అందరూ ఉంటారా? ఉండలేరు. ఎవరి కంఠస్వరం వాళ్ళది, ఎవరికి వచ్చిన సంగీతం వాళ్ళకి వచ్చి సుశీలమ్మలాగానో, సునీతమ్మలాగానో, జానకమ్మలాగానో పాడలేము మనం. కానీ మన పాట మన పిల్లవాడికి ఓకే, మన మాట మన పిల్లలకి ఓకే. తల్లి ఎలా ఉన్నా సరే, తల్లి ఎలా పాడినా, ఎలా చెప్పినా ఆ తల్లి స్వరానికి ఇంత చుక్కగా ఉన్నప్పటి నుంచి వాడు ట్యూన్ అయి ఉంటాడు. అవును. కాబట్టి నువ్వు నాకు అంత బాగా చెప్పడం రాదు అని అనకూడదు. నీ పిల్లాడికి ఎలా చెప్పాలో అలా చెప్పుకోవాలి అంతే. మీలాగా చెప్పడం రాదు అంటుంటారు కొంతమంది. నాలాగా చెప్పడం అవసరం ఏముంది? నువ్వు నీలాగానే చెప్పు. ఎలా చెప్తే నీ పిల్లాడు వింటాడో అలాగే చెప్పు, అంతే అంతే. ఇంకెవరో వచ్చి చెప్పక్కర్లా. ఈ చెప్తూ మనం పిల్లలతో మాట్లాడుతూ ఓ కథ, ఓ పిల్లి, ఓ ఎలక, ఓ కుక్క, కోతి, కాకి, ఓ పిల్లవాడు, ఓ కుందేలు, ఓ తాబేలు ఇలా చెప్తూ ఉంటే వాళ్ళకి మనకి బాండ్ పెరుగుతుంది. వాడికి లిజనింగ్ స్కిల్ అనేది అలవాటవుతుంది. ఓకే, వినడం ఒక అత్యద్భుతమైన స్కిల్ అమ్మా. అది రావాలి మొదట, అది ఉండాలి. అది లేకపోవటమే ఇప్పుడు సమస్యగా ఉంది తెలుసా? అవును రమ్మగారు. నువ్వు ఏ కథ చెప్పవు, కాకరకాయ చెప్పవు, వాడి దాన్ని వాడి మంచం ఉయ్యాల్లో పడేస్తావు, లేదా మంచం మీద పడేస్తావు, వాడే పడుకుంటాడని చెప్తారు చాలామంది. ఏదైనా మాట అవసరం వచ్చినప్పుడు నువ్వు వాడికి ఎట్లా చెప్తావు? రాదా? మనకి జీవితంలో వస్తుందిగా, ఖచ్చితంగా వస్తుంది. ఈ వినడం అలవాటు లేని వాడు ఎలా నేర్చుకుంటాడు, ఎలా వింటాడు, ఎట్లా? అది స్కిల్ కదా, అవసరం అయితే వినడం అలవాటు చేయాల్సిందే. కొంచెం వాడికి వర్డ్స్ చదవటం అవి మొదలయ్యాక, వర్డ్స్ చదువుతారు తెలుగులోనో, ఇంగ్లీష్లోనో, హిందీలోనో. క్రమంగా వాక్యాలు చదవటం మొదలుపెట్టాక మీకు రీడింగ్ హ్యాబిట్ కనుక చేస్తే వీళ్ళు చదువులో బాగుంటారు. వినడమేమో మన మాటకు వినడం కోసం, రీడింగ్ హ్యాబిట్ అలవాటు చేయడం కోసం చదవటం అలవాటు చేయాలి. ఒక మన మాటే కాదు, ఎవరి మాట అయినా వాడు వినాలి. అసలు ముందు వినాలి కదా. లిజనింగ్ అనేది బేసిక్ స్కిల్. ఎస్, కరెక్ట్ రమ్మగారు, రావాల్సిందే అది. తర్వాత స్కిల్ ఏంటి? వీళ్ళు చదువుకోవటం మొదలు పెట్టాక ఎక్కువసేపు చదవటం. ఫలానాది ఇష్టం అదే చదువుతాను అనుకుంటా ఏదైనా చదివే అలవాటు ఉంటే మరీ మంచిది. ఓకే, కానీ ఈ రీడ్ చేయటం వల్ల ఏమవుతుంది? వీళ్ళ క్వాలిటీ టైము పుస్తకంతో గడుస్తుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. అందుకని బుక్ రీడింగే
ఇప్పుడు మంచిది. మనం ఏం చేస్తున్నామంటే ఏడాది లోపల నుంచి ఈ కదిలే బొమ్మలు పరిచయం చేయటం మన పద్ధతిగా ఉంది. అవును. మేము కూడా సినిమాలు చూసేవాళ్ళం జయ. సినిమా చూసే ఇంచుమించు మన పురాణ గాథలు, పౌరాణిక సినిమాలు, పాత సినిమాలు ఇప్పుడంటే అప్పుడు కూడా కథలు మార్చారు. పాత సినిమాల్లో అంత మార్చాల. చాలా సినిమా కథలు సినిమాలు చూసే తెలుసుకున్నాం. జానపద గాథలు కానీ, పౌరాణిక గాథలు కానీ, సాంఘికాలు కానీ సినిమాలు చూసేవాళ్ళం. సినిమా ప్రభావం చూపిస్తుంది, ప్రభావవంతమైంది. ఎప్పుడైనా మనం చూసే విషయం ప్రభావవంతంగా మన బ్రెయిన్లో పడుతుంది. ఒకసారి విన్నది ఓసారి చదివిన దానికంటే చూసింది ఎక్కువ బ్రెయిన్లోకి వెళ్తుంది. అది అక్షర సత్యం, అందులో అనుమానం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు మనం చూసేది ఎట్లా అయింది, వారానికో 10 రోజులకో 15 రోజులకో నెలకో కాదు, నిరంతరము చూస్తున్నాం. కరెక్ట్ రమ్మగారు. ఎప్పుడు చూడటం, ఎంతసేపు చూడటం, ఇవి కళ్ళు పాడు చేసే పరిస్థితి వస్తుంది. పైగా ఈ చూసేటప్పుడు ఏదైనా తెలుసుకోవటం అంటే ఇన్ఫర్మేషన్ కోసం చూడడం వేరు, కాలక్షేపం కోసం నిరంతరాయంగా కాలక్షేపమే. అది లేకపోతే బోర్ కొట్టేసే స్థితికి వచ్చేసాం. తాగాలన్నా పడుకోవాలన్నా కూడా మనం చూపించేస్తున్నాం. ఇప్పుడు ఇంత అతి కదలికలు చూడడం వల్ల కళ్ళు పాడవుతాయి మెయిన్. రెండోది బ్రెయిన్లో మ్యాథమెటికల్ అబిలిటీస్ అవి తగ్గిపోతాయి జయ. బ్రెయిన్ షార్ప్ అవటం తర్వాత తగ్గిపోతుంది. బ్రెయిన్ షార్ప్ అవ్వదు, షార్ప్నెస్ పోతుంది, క్యాలిక్యులేషన్స్ అవి బాగా కుదరవు, మ్యాథమెటికల్ ఇవి థింగ్స్ తగ్గిపోతాయి, లాజిక్ తగ్గిపోతుంది. మరి తగ్గిపోతే ఎలాగమ్మా? అంతే కదా. తగ్గితే ఎట్లా? నేను చెప్తాను జయ, ఈ చిన్న షాప్ ఏదైనా షాప్కి వెళ్తామా, 36 రూపాయలు ఒక వస్తువు, 40 రూపాయలు ఒక వస్తువు, క్యాల్సీ ఏది అంటాడు వాడు. క్యాల్సీ ఎందుకు? 46, 36, 40, 76 చెప్పవా? ఇంకో వస్తువు 100 యాడ్ అయిందంటే క్యాల్సీ కావాలి. నేనంటే బ్రెయిన్తో చెయ్యి, క్యాల్సీ ఎందుకు? నేను ఎన్ని షాపుల్లో ఈ మాట అంటానో జయ, ఈ కాస్తకి క్యాల్సీ ఎందుకు? అవును. ఇప్పుడు పిల్లలేమో అన్నిటికీ ఫోన్లు తీస్తారు, క్యాలెండర్ చూడడం మానేసాం, దానికి కూడా ఫోను, 36 యాప్లు తీయాలి, అందులో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఇవన్నీ చూసి 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 కళ్ళు పాడవుతాయమ్మా. నా ఓటు ఎప్పుడు లిజనింగ్ అండ్ రీడింగ్కే. ఇప్పుడు ఇవి 2 అవకాశాలు మనకి తక్కువగా ఉంటే ఏదైనా చూపిస్తే బోల్డ్ కథలు చూస్తారు పిల్లలు. ఇందులో ఎక్కువగా పరిగెత్తి చకచకా క్యారెక్టర్లు పరిగెత్తేవి కాకుండా ఒక క్యారెక్టర్ బొమ్మ చూపిస్తూ వెనకాల కథ వచ్చే మార్గం మీకేదైనా దొరికితే లక్షణంగా అది వాడుకోండి. ఓకే. ఈ కార్టూన్స్ అవి చూడడం వల్ల ఆ అతి కదలికలతోటి కాసేపే బాగుంటుంది, ఎక్కువసేపు అంత మంచిది కాదని నా ఉద్దేశం, నా భావం అది. ఆలోచించండి. తప్పకుండా. ప్రతి సంవత్సరం హైదరాబాద్లో, విజయవాడలో, విశాఖపట్నంలో బుక్ ఫెయిర్స్ పెడతారు. పిల్లల్ని బుక్ ఫెయిర్స్కి తీసుకెళ్ళండి, సొంత పుస్తకాలు కొనిపెట్టండి. పిల్లలు ఇప్పుడు 2-3 ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళో బంచి వీళ్ళో బంచి కొనుక్కుంటే ఆ బంచెస్ మార్చుకోవచ్చు, అటు ఇటు బుక్స్ షేర్ చేసుకోవచ్చు. ఇలా ప్లాన్ చేసుకోండి అమ్మా. రీడింగ్ చాలా మంచిది. బుక్స్ ఎవరు చదువుతున్నారు అంటుంటారు కొంతమంది. ఎందుకు చదవరు? నేను చదవట్లా, నేను చదువుతున్నానే. చదవాలి కదా బుక్స్. ఈ రోజుల్లో ఎవరు చదువుతున్నారండి? నిజం ఆ మాట కొంత మటుకు. ఎందుకంటే మనం నెట్లో చదువుకునే అవకాశం లభిస్తుంది కాబట్టి నెట్లో కూడా మనం చదివే చేస్తున్నాం. అదే కదా. నేను చదువుతున్నాను, నాలాగా చదివే వాళ్ళు లేరా? ఎందుకు లేరు? ఉన్నారు. అసలు చదవటం అనేది తీసేసినట్టు మాట్లాడితే ఎలా కుదురుతుంది? అవునవును. తీసేస్తే కుదరదు కదా. దాన్ని ఉంచుకోండి. రైట్. ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్గా ఉండే కథల పుస్తకాలని కొనండి, అవి చదివించండి. అవన్నీ మీకు ఉపయోగపడతాయి. చూడడం అంటారా? అన్నీ చూడడమే మన బతుకు, రెండో దారి లేదు మనకి. కనీసం ఈ కొన్ని ఓల్డ్ హ్యాబిట్స్, పాత హ్యాబిట్స్ అని మీరు భావించేవి వాటిని పెట్టుకుని ఉంచుకుంటే పిల్లలు ఏ సబ్జెక్ట్ అయినా వినగలుగుతారు. వాళ్ళకి అవసరం కదా. కొంత వయసు వచ్చేదాకా విని నేర్చుకోవాల్సిందే కదమ్మా స్కూళ్ళల్లో. ఇలా ఆలోచించండి దయచేసి. బుక్ రీడింగ్ని ఎంకరేజ్ చేయండి. డిసెంబర్ 19వ తారీఖు నుంచి 29వ తారీఖు దాకా హైదరాబాద్లో బుక్ ఫెయిర్ నడుస్తుంది. చక్కగా ప్రతి సంవత్సరం నేను బుక్ ఫెయిర్ మాట చెప్తూనే ఉన్నా. నాకు విసుగు విరామం లేదు. నీకు నవ్వొస్తుంది మానరు అని. మానను నేను గ్యారంటీగా 2 సార్లు వెళ్తాను జయ. డేట్లు చెప్పండి గారు మా ప్రేక్షకుల కోసం. డేట్లు అయితే ఇవాళ నేను చెప్పలేను. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా 2 times వెళ్తాను. వీలైనన్ని పుస్తకాలు నా దగ్గర లేనివి కొనుక్కుంటాను. ఎవరు కనపడితే వాళ్ళని పలకరిస్తాను. బుక్ ఫెయిర్కి వెళ్ళండి, తప్పకుండా పుస్తకాలు కొనండి, చెప్పండి, తర్వాత చదివించండి. అంతేనండి. రైట్ అండి. నమస్తే. నమస్తే జయ.